కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వలేమంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నివేదికపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 3 వారాల గడువు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణకు 4 వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై స్టే ఇవ్వలేమంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఇవాళ హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామ్ నరేష్. భవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా దామోదర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వీళ్ళంతా కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక నిలిపివేయాలంటూ హైకోర్టును కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు ఆశ్రయించడం జరిగింది. అయితే దీనిపై విచారణలో అంటే ఇటు కేసీఆర్ తరఫున కానీ అటు పీసీ ఘోష్ కమిషన్ తరఫున వాదనలు విన్న హైకోర్టు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమో అని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశాలు ఏ అంశాలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పిందో ఆ అంశాలన్నింటికి సంబంధించి వీళ్ళ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదిక దాదాపు 665 పేజీల నివేదికకు సంబంధించేసి అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెడతాము, దీనిపై చర్చిస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ గత ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. కాళేశ్వరం గత హయాంలో కేసీఆర్ హయాంలో నిర్మించారు, నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడ్డారు. అదేవిధంగా సిడబ్ల్యూసీ అనుమతులు కానీ అదేవిధంగా నిపుణుల కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. కేసీఆర్ నిర్ణయాలు అంటే ఏకపక్ష నిర్ణయాలతోనే కాళేశ్వరం కూలింది అంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ అన్ని అంశాలపై కూడా కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక రావడం జరిగింది. ఆ నివేదికలో చాలా అంశాలను అంటే కేసీఆర్ నిర్ణయాల వల్ల ఇవన్నీ జరిగాయని చెప్పేసి నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ పొందుపరచడం జరిగింది. ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి 665 పేజీల నివేదికకు సంబంధించి 60 పేజీల ఒక సారాంశాన్ని ఒక 60 పేజీల నివేదికగా రూపొందించి కేబినెట్ సబ్ కమిటీ ముందు తీసుకొచ్చారు. దానికి సంబంధించి అంటే ఏదైతే దాంట్లోని అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలుగుతున్నాయంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసే విధంగా అదేవిధంగా కక్షపూరితంగానే కమిషన్ వేశారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో వాదనలు విన్న అంటే ఇరుపక్షాలు ఇటు కేసీఆర్ వాదనలు అటు పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి ఏజీ వాదనలు విన్న హైకోర్టు మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పలేదు. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్తుంది. ఆ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో అయితే కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో దీన్ని ఫర్దర్ గా ఏం చేయాలి అంటే అసెంబ్లీలో చర్చ పెడితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు అక్రమాలన్నీ బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలో అంటే తమపై బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి కూడా
కొంతమంది నేతలు సూచించినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, హైకోర్టు ఇచ్చిన అంశాలు ఏంటి, దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి హరీష్ రావు గతంలో ఢిల్లీలో న్యాయ నిపుణులతో కూడా చర్చించారు కాబట్టి ఇప్పుడు మరోసారి హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. దీనిపై కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల ప్రకారం హరీష్ రావు గానీ అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ గానీ ఢిల్లీలో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసేందుకైతే ముందుకు అడుగులు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన నివేదికలో మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి అనుకూలంగా ఉంది, కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉంది. ఎక్కడా కూడా తాము చెప్పిన స్టేట్మెంట్ రికార్డులో ఉన్న అంశాలను ప్రస్తావించకుండా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అనుకూలంగా ఉన్న నివేదికని తయారు చేశారు. ఆ నివేదికపై పోరాడాలంటూ కూడా కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే గతంలో సుప్రీంకోర్టు సంబంధించి న్యాయవాదులతో చర్చించారు కాబట్టి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలిపేయాలి, అదే అసెంబ్లీలో ప్రవేశపెడితే ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరిపితే తమకు సంబంధించిన అన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ కమిషన్ నివేదిక మొత్తం కూడా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఉంది. అదేవిధంగా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు ఉన్నాయంటూ కూడా ఆ నివేదికలో పొందుపరిచారు కాబట్టి అంశాలన్నీ వస్తే కూడా పార్టీ అప్రతిష్ట పాలవుతుంది, అదేవిధంగా కేసీఆర్ పై మచ్చపడుతుంది అని చెప్పి భావిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నిలిపివేయడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.